క్షమించండి అని చెప్పి అప్పుడు కూడా చెప్పారు. ఎందుకంటే అది తప్పు మాట అన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే అది ప్రెస్ మీట్ సోదరులందరికీ కొంచెం కించపరిచిన విషయం అది. ఎందుకంటే ఎవరైతే అన్నారో వాళ్ళ గురించి తీసుకోకుండా పవన్ కళ్యాణ్ గారు అనేశారు. దానికి క్షమాపణ కూడా చెప్పారు. అది జనసేన పార్టీ తరఫున మేము క్షమాపణ అడుగుతున్నాం, సారీ అని చెప్పేశారు. అయిపోయింది అక్కడతో. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆపాల్సినంత అవసరం ఏముంది తెలంగాణ ప్రభుత్వానికి? అంటే ఇప్పుడు అది తెలంగాణ అవతరణ దినోత్సవం, ఆ రోజే పెట్టాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారికి ఏమొచ్చిందని అంటున్నారు. ఇప్పుడు ఆ రోజే పెట్టాల్సిన అవసరం ఏముందని కాదు. ఇప్పుడు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, ఎవరైతే రాణిస్తారో వాళ్ళని పవన్ కళ్యాణ్ గారిని ఆపాలన్నంత అవసరం ఏముంది? అది మేము అడుగుతున్నాం. అంటే పెట్టాల్సిన అవసరం ఏముంది పవన్ కళ్యాణ్ అదే రోజున మేము అడుగుతున్నాం కదా. ఆపాల్సినంత అవసరం ఏముంది చెప్పండి? గొడవలు అవుతాయని చెప్పేసి ఆపారు. గొడవలు ఏమవుతాయన్నా చెప్పండి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నడుస్తుంది, బీఆర్ఎస్ ఆపోజిషన్ లో ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టుకుంటున్నారు, దాంట్లో ఏం తప్పేముంది? ఇప్పుడు డిప్యూటీ సీఎం ఆంధ్రాకి ఏముంది? మా డిప్యూటీ సీఎం వచ్చి ప్రెస్ మీట్ పెట్టుకుంటున్నారు, ఎవడు ఆపుతాడు చెప్పండి? ఇప్పుడు తెలంగాణ పెట్టుకున్నారు. తెలంగాణ ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం వచ్చింది, అవును కదా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మొత్తం జరిగిపోయినాయి. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మంచిగా జరిగింది మొత్తం. తర్వాత తెలంగాణ విడిపోయింది. తర్వాత వస్తున్నప్పుడు తెలంగాణ మొత్తం సపరేట్ అయిపోయింది. తెలంగాణ ఆంధ్ర సపరేట్ అయిపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎవరు? ఇదివరకు తెలంగాణ ఉన్నారు కదా, ఆంధ్రాకి వెళ్ళి డిప్యూటీ సీఎం పోటీ చేశారు. ఒకసారి ఓడిపోయారు, 2 సీట్లు వచ్చినాయి. తర్వాత మళ్ళీ గెలిచారు, 22 సీట్లలో గెలిచారు. ఓకే, దానికి మేమేం కాదనలా. ఆయన వచ్చి ప్రెస్ మీట్ పెట్టుకుంటున్నా అంటే ఎవరై జాగిరా, మీ అయి జాగిరా అంటే ఎవరు ఒప్పుకుంటారన్న? మీరు చెప్పండి. అదే ఇదే మాట అమెరికాలో అన్న అమెరికాలో ఎవరు ఎక్కడన్నా కంట్రీ లేదన్న. పక్క దేశంలో ఉన్నోళ్ళు ఏమంటున్నారు? పక్క దేశంలో తెలుగు వాళ్ళు కూడా రాణిస్తున్నారు. పక్క దేశం ఇక్కడికి వస్తారు. పక్క దేశంలో తెలుగు రాణిస్తున్నప్పుడు ఆంధ్ర ఓడు తెలంగాణ వచ్చి ప్రెస్ మీట్ ఎంతో మంది వచ్చారు తెలంగాణ లెక్కలో కూడా చెప్పన్నా. సోనియా గాంధీది ఇటలీ ఇండియాలో ప్రధానమంత్రిగా చేసింది కదా. ఇటలీ నుంచి వచ్చే ప్రధానమంత్రికి చేసింది. ఇప్పుడు కాదు, గతంలో ఎప్పుడు అయింది? ఎప్పుడు సోనియా గాంధీ ప్రధానమంత్రి కాదా? ప్రధానమంత్రి జైలే అసలు మాట్లాడండి అది కదా. కానీ తెలుగు గడ్డ మీద ఎందుకు పోటీ చేయకూడదు? ఎందుకు ప్రచారం? పోటీ చేయొచ్చు అన్న, ఎవరు పోటీ చేయాలి, ఎవరు రానియడు, రావద్దు అని ఎవరు అనలేదు. ఒక స్టేట్ కి వచ్చినప్పుడు ఒక స్టేట్ ని గౌరవించాలి కదా. అప్పుడు ఎవరన్నా వెల్కమ్ చెప్తారు. ఒకటన్నా, ఇప్పుడు తెలంగాణలో ఎవరు రెస్పెక్ట్ లేకుండా మాట్లాడాల, రెస్పెక్ట్ తగ్గించి మాట్లాడింది రానివ్వను అంటేనే పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యాడు. ఒకటి చెంపదెబ్బ కొడితే ఎవడైనా రియాక్ట్ అవుతాడు. రియాక్ట్ అన్నాడు మగాడు కాదు. అది ఎవడు ఆపాడు? వాళ్ళకి తెలుసు అన్న. పేర్లు రివీల్ చేయలే వాళ్ళు. పవన్ కళ్యాణ్ ఎవరైతే ఆపుతారన్నారో పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు, నేను మా ఇంటి దగ్గర ప్రెస్ మీట్ పెట్టుకుంటాను, ఎవరు ఆపుతారు రండి. కోర్టు ఆపింది. కోర్టు ఎవరిది? తెలంగాణ ప్రజలు ఎట్లా అంటారు? కోర్టు ఎవరికి చెప్పండి? కోర్టు తెలంగాణ ప్రభుత్వం కదా. జడ్జి కూడా తెలంగాణ అని తెలంగాణ సభ జడ్జి కూడా అన్న మొత్తం ప్రభుత్వం కదా. స్టేట్ ఇప్పుడు కోర్టు కూడా ఎక్కడ ఉందన్న? తెలంగాణ ఉంది. తెలంగాణ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ఒకటే చెప్పాడన్న, ఎవరు వస్తారు రండి, ఎవరు వస్తారు. అదే మాట ఎందుకు వచ్చింది, ఎందుకు అనాల్సి వచ్చింది? అన్నారు కదన్నా. ఎవరన్నారు? ప్రెస్ మీట్ చెప్పారు. 1947 అన్న మాట ఇప్పుడు తీస్తున్నారు. 10 సంవత్సరాల కింద పవన్ కళ్యాణ్ పెట్టాడు. మనకి స్వతంత్రం వచ్చింది రోజు, స్వతంత్రం వచ్చింది. నువ్వు ఇండియాలో పుట్టినావు, ఇండియాలో పెరిగినా ఎక్కడైనా మాట్లాడొచ్చు, కానీ ఒక స్టేట్ కి గౌరవించాలని నేర్చుకోవాలి కదా. గౌరవించడం అనేది పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఎవరు? ఓకేనా? అందుకే మా నాయకుడు ప్రతి స్టేట్ ని గౌరవిస్తాడు. ఎక్కడికి వెళ్ళినా కానీ మా నాయకుడు తోపు అని చెప్పుకోడు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతాడు. అది మా నాయకుడు ఏంటి అంటే ప్రజల సమస్యని తెలుసుకొని సాల్వ్ చేసేవాడు. అది